తెలుగు ప్రేక్షకులందరికీ ఆల్ ద డిగ్రీటర్స్కి నమస్కారం. నేను తెలుగులో మాట్లాడతా ట్రై చేస్తాను నేను. సూపర్. ఇక్కడ వచ్చి తెలుగు సినిమా తీసి నా తెలుగులో మాట్లాడలేదు కదా. అవినాష్ ఒక క్వశ్చన్ అడిగితే ఉన్నారు అక్కడ, కరెంట్ పోతున్నప్పుడు ఏ యాక్షన్ చేశారు మీరు చిన్న వయసులోని. నాకు నా నాన్నమ్మ కథ చెప్తుంది, యాక్షన్ లేదు అక్కడ ఎమోషన్స్ ఉంది. ఆ ఎమోషన్స్ ఇక్కడ సినిమా బ్యూటిఫుల్. బ్యాక్ టు రూట్స్ అంటే ప్రీవియస్ 1980s అంద టైంకో స్టోరీ కాదు ఇది. మా అందరినీ కనెక్ట్ చేసే ఒక స్టోరీ. మా గురుగారు చెప్తుంటూనే ఉన్నారు ఏమంటే, వీఆర్ నాట్ బోర్న్ యాజ్ హ్యూమన్స్, వీఆర్ బోర్న్ టు బీ హ్యూమన్స్ అని. సో ఆ హ్యూమానిటీ ఇంకా ఉంది మనుషులో అన్ని తీసేసే ఆ స్టోరీనే ఇది రియల్ స్టోరీగా ఏ స్టేట్లో ఈ స్టేట్లో జరిగింది అంతే కాదు, ఇది ఇండియాలో എല്ലാ స్టేట్లో జరుగుతూ ఉంటుంది. రోజ్ స్టోరీ ఇది, మా అందరి స్టోరీ. మీరు ఈ ఫిలిం చూసినప్పుడు ఇది నా స్టోరీ, ఇది మా ఊరు స్టోరీ, మా కథ అని ఫీల్ అవుతుంది. అది నా ప్రామిస్. థియేటర్కి వచ్చినప్పుడు ప్రతి ఫిలింలో ఏదో ఒక స్టోరీ ఉంటుంది. చూసినప్పుడు ఇంటికి పోతాం, మర్చిపోతాం ఆ ఫిలింని. అంత స్టోరీ నాకు నచ్చదు. నా అయితే స్టోరీ తీస్తే అది ఒక 100 years 200 years మెమొరీలో ఉండాలి. అంత స్టోరీలే నా తీస్తానని నా భరోసా. సో ఎవ్రీ ఫిలిం నా రాసే ముందు నాకు ఒక క్వశ్చన్, ఇది ఎందుకు తీయాలి, ఇది ఎందుకు చూడాలి ఆడియన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ ఫిలింలో ఉంది. సో కాన్ఫిడెంట్గా చెప్తాను, ఈ ఫిలింని చూసినప్పుడు కళ్ళలో ఆ నీరు వస్తుంది, ఆ కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సో అందుకే ఆ థియేటర్స్లో వస్తే చూస్తే అందరూ కనెక్ట్ అవుతారని నా ప్రామిస్ తెలుగు ప్రేక్షకుడికి. సో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్కి మాట్లాడలకి చాలా ఉండద్దు, ఒకే ఒక మాట చెప్తా, సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ ఫ్రైడే. థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గురించి మీరు థ్యాంక్స్ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉందంటారు. సో ఈ టైంని ప్రేక్షకుడికి థియేటర్కి రావాలని చెప్పాలని నా ఆశ ఉంటుంది. సో త్రిగుణ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. నా ఫస్ట్ టైం త్రిగుణ్కి ముందు నా పెద్ద హీరోస్కి కథ చెప్పాను నేను, అది త్రిగుణ్కి కూడా చెప్పాను. అందరూ అడిగింది ఒకటే, ఫైట్స్ ఉందా, హీరోయిన్ ఉందా అని. అదే ఏమీ లేదు ఈ సినిమాలని ఎవరు అక్సెప్ట్ చేసలేరు. సో వెన్ ఐ మెట్ త్రిగుణ్, నాకు ఇదే సినిమా కావాలి అని చెప్పారు వాడు. సో దట్స్ ద ఫస్ట్ క్వాలిటీ ఐ చూస్ హిమ్ హ్యాజ్ ఈ సినిమాలో ఒకటి హీరో ఒకటి హీరోయిన్ లేదు. మీ లైఫ్లో మీ హీరోయిన్ అంటే ఇన్ దేర్ ఓన్ లైఫ్ అవరే హీరో అవరే హీరోయిన్ అది ఇన్ ద లైన్ మ్యాన్ మూవీలో త్రిగుణ్ హీరో, ఫ్రెండ్స్ హీరోయిన్ అంటే దేవుడమ్మ హీరోయిన్, కాజల్ హీరోయిన్, అందరూ హీరోయిన్ కాబట్టి ఇదొకటి ఊరు కథ, ఆ ఊరిలో అందరూ హీరోయిన్ కాదే. సో త్రిగుణ్ హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ఇంత ఒక క్రేజీ ఐడియాకి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవరు ఒప్పుకోలేరు. సో దే వాంటెడ్ దిస్ ఫిలిం టు డూ ఇన్ తెలుగు అండ్ కన్నడ. సో నాకు తెలుగు యాజ్ అ డైరెక్టర్ నాకు భాష ఏం లేదు, నాకు సినిమా అంతే తెలుసు, కన్నడ తెలుగు హిందీ, అదే బ్యారియర్సే లేదు ఒక డైరెక్టర్కి. నాకు నమ్మకం ఉంది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా అప్పుడే హ్యాపీగా రిసీవ్ చేస్తారని. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్. అందరి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదే మా సినిమా చేస్తాం.